బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న నిఖిల్ ప్రేమలో పడ్డాడని, ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత బ్రేకప్ అయ్యిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ కావ్య తన లైఫ్లోకి వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాడని చాలామంది ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం మొదటిసారిగా నిఖిల్ ఎప్పుడూ లేనిది ఓపెన్ అప్ అయిపోయాడు. అయితే అది డైరెక్ట్గా కావ్యాన్ని కాకుండా కవితని మార్చేశాడు. ఇక మణికంఠ ఈ జ్యోతిష్యుడిగా హౌస్లో కొనసాగుతున్నాడు ప్రస్తుతం టాస్క్ పరంగా. ఇక ఇందులో భాగంగా నిఖిల్ చేయి చూస్తున్నాడు. నిఖిల్ చేయి చూస్తుంటే ఇక అక్కడే ఉన్న పృథ్వీ, సార్ మీరు ఏది చెప్తే అది జరుగుద్ది కదా, మరి మా అన్నయ్య అయిన నిఖిల్కి అత్తమాను బ్రేకప్ అవుతుంది, ఎందుకు అవుతుందో చెప్పండి. అలాగే ఈ మధ్యనే 4 నెలల కిందట బ్రేకప్ అయ్యింది, ఆ అమ్మాయి పేరు కా అనని అక్కడ వరకు వచ్చి కవిత అని మార్చేస్తాడు. ఆ అమ్మాయి మళ్ళీ కలుస్తుందా లేదా అంటే ఈలోగా నిఖిల్ కూడా అవునండి, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, మళ్ళీ నా లైఫ్లోకి నా దేవత రావాలని అనుకుంటున్నాను. మణికంఠ మరి నా దేవత వస్తుందా అంటూ అని అడిగేసరికి మణికంఠ ఏదో చెప్పినట్టు కాకుండా నిజంగానే చాలా బాగా చెప్పాడు నిఖిల్కి. నువ్వు కరెక్ట్గా హౌస్లో ఉన్నన్ని రోజులు ఉంటూ ఏ అమ్మాయిని చూడకుండా ఏ అమ్మాయితో ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడి నీ ప్రవర్తనతో ఆమెను ఆకట్టుకుంటే, అలాగే కప్పు తీసుకొని బయటికి వెళ్ళి నీ లవర్తో మాట్లాడితే కనుక ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది, అది జాతకంలో ఉంది, బ్రేకప్ అయ్యింది మళ్ళీ కలిసినట్టు ఉంది అంటూ చెప్పడంతో నిఖిల్ ఒక్కసారిగా హ్యాపీ అయిపోయాడు. నిజంగా మణికంఠ నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ అది నిజమైతే నా ఎంత అదృష్టవంతుడు ఇంకొకెవ్వడు ఉండడు అంటూ లైవ్లో ఓపెన్ అయ్యాడు నిఖిల్. ఏదేమన్నా సరే నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ కలిస్తే చాలా బాగుంటుంది. ఇల్లు చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటారు. మరి నిజంగా మణికంఠ ఒక వేద పండితుడిగా చెప్పాడు కదా నిఖిల్ విషయంలో, అది నిజమవుతే ఎంత బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.